ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. స్కంద చరితం 2వ భాగం, తారక తపస్సు. కొద్ది కాలం తరువాత దానవ శ్రేష్ఠులందరినీ సమావేశపరిచి మహాసభలో తారకాసురుడు ఇలా మాట్లాడాడు. అసురులారా, నా మాటను విని స్థిరమైన బుద్ధిని పొందండి. మనకు జాతి ధర్మం చేత దేవజాతితో వైరం పెరిగింది. కొంతకాలం మనపై దేవతలు ఆధిపత్యం చెలాయించారు. కానీ ఇక ముందు అలా జరగటానికి వీలు లేదు. నేను దేవతల వైరానికి ప్రతిక్రియ చేసి విజయాన్ని పొందేటట్లు చేస్తాను. కానీ దేవతలను ఎదుర్కోవాలంటే కేవలం తపస్సు చేత మాత్రమే సాధ్యం. కనుక దానవులారా, ముందు నేను ఘోరమైన తపస్సును చేస్తాను. తపస్సు చేత సంపాదించిన బలంతోనూ వరాలతోనూ మనం దేవతలను జయించగలం, ముల్లోకాలను అనుభవించగలం. యుక్తమైన ఉపాయం లేనివాడి స్థిరమైన లక్ష్మి ఆశ్రయించదు. అయుక్తుడు, చపలుడు, సోమరిపోతూ అయినవాడు దొరికిన దాన్ని కూడా రక్షించుకోలేడు. మన పరిస్థితి కూడా అలాగే తయారైంది. కనుకన నేను తపస్సుకు బయలుదేరతాను అని గంభీరంగా పలికాడు. అది విని రాక్షసులు విస్మతులై బాగు అని అరిచారు. అంతటా తారకుడు తపస్సుకై పారియాత్ర పర్వతానికి వెళ్ళి ఆ పర్వతంలో ఒక ఉత్తమమైన గుహలోకి తపస్సుకై ప్రవేశించాడు. ఆ గుహ సామాన్యమైన గుహ కాదు. ఆ గుహలో అనేక ధాతు రసాలు, ఓషధులు, ఆకలి, దప్పి, నిద్ర లేకుండా చేయగల మూలికలు ఉన్నాయి. అటువంటి గుహలో తారకాసురుడు పశుపతి దీక్షను గ్రహించి పంచపాశుపత మంత్రాలను జపిస్తూ ఘోరమైన గొప్ప తపస్సు చేశాడు. పంచాగ్నుల మధ్య అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రతిరోజు తన దేహం నుండి కొంత మాంసాన్ని అగ్నికి అర్పిస్తూ చివరకు మాంసమే లేనివాడుగా తయారు అయ్యాడు. అదే స్థితిలో తపోరాశిగా మారాడు. కానీ వాడి మనస్సులో క్రూరమైన కోరిక మాత్రం చావలేదు. వాడి తేజస్సుకు బ్రహ్మాండంలోని జీవులకంతా భరించరాని తాపం కలిగింది. తారకుడి తపస్సుకు సురాసురులతో సహా సమస్త ప్రాణికోటి కూడా భయపడి కంపించిపోయింది. బ్రహ్మదేవుడికి మాత్రం తారకాసురుడి తపస్సు పరమ సంతోషాన్ని కలిగించింది. తారకాసురుడికి వరమివ్వాలని సంకల్పించి హంసవాహనుడై ఆ పర్వత గుహను చేరి బ్రహ్మవాడితో, తారక, ఇక తపస్సు నుండి లే. నీకిప్పుడు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ మనస్సులో ఉన్నది, నీకిష్టమైనది ఏదైనా సరే కోరుకో, అనుగ్రహిస్తాను అన్నాడు. అప్పుడు తారకాసురుడు చేతులు జోడించి, ప్రభు, నీకు వరం ఇవ్వాలని ఉంటే నాపై దయ ఉంచి 2 వరాలను అనుగ్రహించు. మహాప్రభో, నీవు నిర్మించిన బ్రహ్మాండంలో ఎక్కడ కూడా నాతో సమానమైన బలం గల పురుషుడు మరొకడు ఉండరాదు. ఏ ప్రాణి చేతను, శక్తిమంతములైన అస్త్రముల చేతను, దేవతల చేతను నాకు మరణం సంభవించరాదు. అజరామరుడనై ఉండిపోవాలి. ఇవే నా కోరికలు, అనుగ్రహించు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, తారక, మృత్యువు లేకుండా జీవులు దేహాన్ని ధరించటం కుదరని పని. పుట్టినవాడికి మృత్యువు తప్పదు అనే శృతి వాక్యాన్ని స్మరించుకొని బాగా ఆలోచించి, నువ్వు ఎవరి నుండి మృత్యువును శంకించవో వారిని తప్ప ఇతరుల నుండి మరణం రాకుండా వరాన్ని కోరుకో అన్నాడు. అప్పుడు తారకాసురుడు బాగా ఆలోచించి, శివుని వీర్యం నుండి పుట్టిన 7 ఏళ్ల కుమారుడు 7 రోజుల సేనాపతి అయి ఏనాడు నాపై ఆయుధాన్ని ప్రయోగిస్తాడో అప్పుడు మాత్రమే నాకు మరణం కలుగుగాక. ఇదే నా కోరిక అన్నాడు. దేవతల లెక్కలో 7 రోజులంటే మానవుల ప్రకారం 7 సంవత్సరాలని అర్థం చేసుకోవాలి. అంతటా బ్రహ్మ తదాస్తు అని అంతర్ధానమయ్యాడు.
ఇక్కడ తారకాసురుడు చాలా తెలివిగా వరం కోరాడని మనం గ్రహించాలి. ఎందుకంటే సతీదేవి దేహ త్యాగం చేసిందని, పరమశివుడు పరమ విరాగి అయి తపస్సు చేస్తున్నాడని, ఆ తపస్సు ఎప్పటికీ ముగిసేది కాదని తారకాసురుడికి తెలుసు. పైగా జగత్పిత అయిన శివుడి తేజస్సు స్థలించే ప్రసక్తే లేదని కూడా తారకుడికి తెలుసు. ఇన్ని తెలుసును కనుకనే ఇంతటి ఘోర తపస్సు చేసి మన కుమారస్వామి జననానికి కారణమయ్యాడు తారకుడు. నహి సర్వసర్వం జనాతి అన్నట్టు తారకుడికి తెలియని రహస్యం ఒకటి ఉన్నది. దేహత్యాగం చేసిన సతీదేవి హిమవంతుడికి మేనాదేవికి పుత్రికగా జన్మించి శివసేవ చేస్తుందని, త్వరలోనే పార్వతీ కళ్యాణం జరగబోతుందని, కుమార సంభవం కలగబోతుందని, తారకవధ త్వరలోనే ఉన్నదని అహంకారి అయిన తారకుడికి తెలియదు. బ్రహ్మ వరాలిచ్చి వెళ్ళిపోయిన తరువాత తారకాసురుడు మహానందంతో శోణితమనే నగరాన్ని చేరాడు. అక్కడ రాక్షస గురువైన శుక్రాచార్యుడు బ్రహ్మదేవుడి ఆజ్ఞను పొంది మహాసురుడైన తారకాసురుడిని ముల్లోకాలకు రాజుగా అభిషేకించాడు. అప్పుడా మహారాక్షసుడు ముల్లోకాలకు ప్రభువై స్థావర జంగమ ప్రాణులను పీడిస్తూ, అందులోనూ దేవతలను అతిగా పీడిస్తూ ఇతర ప్రాణులను పాలించాడు. తారకుడు దేవతలకు సంబంధించిన అన్ని శ్రేష్ఠ వస్తువులను లాగేసుకున్నాడు. దేవతలందరూ సారాహీనులుగాను శక్తిహీనులుగాను తయారయ్యారు. దేవదానవ యుద్ధం. ఇంత అయినా కూడా తారకుడికి యుద్ధం చేసి గెలవలేదే అన్న అసంతృప్తి మనసులో ఉండిపోయింది. ఒకనాడు రాక్షసులనంతా సమావేశపరిచి తల్లిదండ్రుల కోర్కెలను నెరవేర్చనివాడు, బంధువుల శోకాన్ని తీర్చనివాడు, కీర్తిని అభిమానాన్ని సంపాదించనివాడు జీవించి ఉన్న మృత్యుడితో సమానుడే. కనుక నేను తక్షణం దేవతలను యుద్ధంలో ఓడించవలసి ఉన్నది. మీరు వెంటనే నా 8 చక్రాల రథాన్ని, జయించటానికి వీలులేని నా దైత్య బలాన్ని సిద్ధం చేయండి. బంగారు పట్టీ కట్టిన ధ్వజాన్ని, ఛత్రాన్ని సిద్ధం చేయండి. ఈరోజు నేను దేవతలను జయించి, పూర్వం మర్కటకుడు అనే వాడు తన తల్లిని తరింపచేసినట్టు నేను కూడా నా తల్లిని దుఃఖం నుండి తరింపచేసి నిజంగా తారకుడిని అవుతాను అన్నాడు. తారకుడి మాటలను విని సేనాపతి అయిన గ్రసనుడు అనే దానవుడు ఆలస్యం చేయకుండా వెంటనే తారకుడు చెప్పినట్లు చేశాడు. గంభీరమైన భేరిని మ్రోగించి రాక్షస వీరులందరినీ పిలిపించి గరుడులతో కూడిన తారకాసురుడు రథాన్ని సిద్ధం చేశాడు. ఈ గరుడులు సామాన్యమైనవి కావు. సాక్షాత్ గరుత్మంతుని పుత్రులు. మేరు గుహలో ఉంటున్న గరుత్మంతుని సంతానాన్ని తారకుడు జయించి తనకు వాహనంగా చేసుకొన్నాడు. ఆయన రథం కూడా సామాన్యమైనది కాదు. ఆ రథానికి 64 చక్రాలు ఉన్నాయి. 4 యోజనాల విస్తారం కలిగిన ఆ రథంలో క్రీడా గృహాలు ఉన్నాయి. అటువంటి రథం సిద్ధం కాగా మహాపరాక్రమంతులైన జంభుడు, కుజంభుడు, మహిషుడు, కుంజరుడు, మేఘుడు, కాలనేమి, మదనుడు, జంబకుడు, శుంభుడు అనే 10 మంది దైత్య నాయకులు వెంటరాగా తారకాసురుడు దేవతలపై యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. తారకాసురుడి ధ్వజం ఒక విచిత్రమైన ధ్వజం. అది ఒక్కొక్కసారి రాక్షసుడిగాను, పిశాచంగాను, కాకిగాను, గద్దగాను రకరకాల రూపాలలో కనిపిస్తూ ఉండేది. ఇలా సపరివారంగా తమపై యుద్ధానికి వస్తున్న రాక్షసులను చూసి దేవదూత అయిన వాయువు ఇంద్రుడి దగ్గరకు పరుగు తీశాడు. దేవసభలో కొలువు తీరి ఉన్న దేవేంద్రుడికి ఈ వార్త చేరవేశాడు. తారకాసురుడి వార్త విని ఇంద్రుడు కాసేపు కళ్ళు మూసుకొని బృహస్పతిని చూస్తూ, గురుదేవ, అనుకోని రీతిలో దేవతలకు దానవులతో యుద్ధం ఏర్పడబోతుంది. ఈ సమయంలో నీతి, ఉపాయము రెండూ కలిసిన ఏ పని మనకు శుభాన్ని కలిగిస్తుందో
దాన్ని సెలవెయ్యగలరు అన్నాడు. అప్పుడు బృహస్పతి ఇంద్రుడితో, దేవేంద్ర, చతురంగ సైన్యాన్ని గెలవాలనే కోరిక గలవారికి సామోపాయం సనాతనంగా చెప్పబడింది. దేశకాలాలను అనుసరించి సామధాన భేద దండాలనే ఉపాయాలను రాజనీతిలో క్రమంగా ఉపయోగించవలసి ఉంటుంది. ఆర్యులు గుణవంతులు అయిన వారిపైన సామోపాయాన్ని, లోపులపై దానోపాయాన్ని, శంకించే స్వభావం కలవారిపై భేదోపాయాన్ని, చెడు స్వభావం కలవారిపైన దండోపాయాన్ని ప్రయోగించాలి. దైత్యులు దుష్ట స్వభావం గలవారు కనుక వారిపై దండోపాయమే మంచిదని నా అభిప్రాయం అన్నాడు. సూక్ష్మగ్రాహి అయిన ఇంద్రుడికి విషయం అర్థమయ్యింది. అదేవిధంగా చేస్తాం అని చెప్పి బృహస్పతికి నమస్కరించి తరువాత తన కర్తవ్యాన్ని ఆలోచించి సభను ఉద్దేశించి, దేవతలారా, నా మాటను పూర్తి గౌరవంతో వినండి. మీరందరూ మహాశక్తి సంపన్నులు. మీ మీ స్థానాలలో నిలిచి జగత్తును రక్షించడంలో మీరు నిష్ఠాతులు. దేవతలను చూసి సహించలేక దానవులు యుద్ధానికి దిగారు. వీరి విషయంలో దండమే పనిచేస్తుంది, వేరే ఏ ఉపాయాలు పని చెయ్యవు. కనుక యుద్ధంలో మనస్సు నిలిపి సైన్యాన్ని సిద్ధం చేసుకోండి, శస్త్రాలను ఆవహింప చేసుకోండి, శస్త్రాస్త్ర దేవతలను పూజించండి అన్నాడు. అంతటా దేవతలు యుద్ధానికి సన్నద్ధులయ్యారు. యముడు దేవతలకు సేనాపతిగా నిలిచాడు. సూర్యచంద్రులు, అశ్విని దేవతలు, దిక్పాలకులు, వసుదేవతలు, సాధ్య దేవతలు, విశ్వే దేవతలు, నాగ, యక్ష, కందర్వ, మహోరగ, నిశాచరులతో కూడిన దేవసైన్యం జయించటానికి వీలు లేనిదిగా కనిపించింది. మహాభయంకరమైన దేవదానవ యుద్ధం ప్రారంభమైంది. యుద్ధధ్వని ప్రళయం కాళ మేఘ గర్జనల నలుదిక్కులా వ్యాపించింది. రోషంతో నిండిన అవయవాలతో జీవితంపై ఆశ వదిలి దేవదానవులు ఒకరితో ఒకరు తలపడ్డారు. ఆకాశం, భూమి కూడా ఆయుధాలతో నిండిపోయాయి. రాక్షస సేనాపతి అయిన గ్రసనుడు బాణాల వర్షాన్ని కురిపించి ఎంతోమంది దేవతలను హింసించాడు. యముడికి గ్రసనుడికి భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో యముడి మహిషం నేల కూలింది. యముడు మహిషం నుండి పైకెగిరి ప్రాసమనే ఆయుధంతో గ్రసనుడి ముఖాన్ని కొట్టాడు. ఇది చూచి జంభుడనే దైత్యుడు భిండిపాలమనే ఆయుధంతో యముడి ఎదపై కొట్టాడు. ఆ దెబ్బకు యముడు మూర్ఛపోయాడు. ఆ 10 మంది దైత్య వీరుల దాటికి అష్టదిక్పాలకులు సైతం తట్టుకోలేకపోయారు. ఆ యుద్ధంలో కాలనేమి దాటికి ఇంద్రుడితో సహా దేవతలందరూ మూర్ఛపోయారు. వారందరూ కొద్దిసేపటికే తేరుకొని విష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణువు గరుడారూఢుడై అక్కడికి వచ్చి కాలనేమిని తన గదతో కొట్టి ఇలా అన్నాడు: రాక్షసుడా, ఇప్పటికి నిన్ను వదిలేస్తున్నాను, హాయిగా బ్రతుకు, కానీ త్వరలోనే నిన్ను సంహరిస్తాను. మహావిష్ణువు మాటలు విని కాలనేమి భయంతో పారిపోయాడు. విష్ణువును దానవులందరూ తేనెటీగల్లాగా చుట్టుముట్టారు. వారందరూ నానా శస్త్ర అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. మహావిష్ణువు మాత్రం ఏ అస్త్రాన్ని ప్రయోగించకుండా కదలకుండా ఉండిపోయాడు. రాక్షసులు ఇంకా రెచ్చిపోయారు. శ్రీహరి పట్టరాని కోపంతో మొత్తం రాక్షసులందరినీ మూర్ఛ పోగొట్టాడు. కొద్దిసేపట్లోనే తేరుకున్న జంభుడు శ్రీహరిపై బాణాలు కురిపించాడు. జంబుడి సంహరించడానికి ఇది సరైన సమయం కాదని తలచి మహావిష్ణువు యుద్ధం నుండి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న విష్ణువును చూసి దానవులు పండగ చేసుకున్నారు. ఇంద్రుడికి దిక్కుతోచక విష్ణువును ఇలా ప్రార్థించాడు: స్వామి, ప్రతి యుగంలోనూ దైత్యుల్ని నాశనం చేసి దేవతలను కాపాడిన వాడివి. నువ్వే ఇలా పారిపోతే మమ్మల్ని రక్షించేదెవరు? మేమింక ఎవరిని ఆశ్రయించాలి అన్నాడు. అప్పుడు విష్ణువు చిరునవ్వుతో, దేవేంద్ర, ముల్లోకాలలో ఉన్న దానవులందరినీ క్షణంలో సంహరించడానికి నేను శక్తుడినే. కానీ తారకుడు 7 సంవత్సరాల వయసున్న బాలకునితో
తప్ప వేరొకరి చేత పరాజయాన్ని పొందడు. అందువల్ల ఆ బాలుడికే మీరు ప్రయత్నం చేయండి అని సెలవిచ్చి వెళ్ళిపోయాడు. ఇక తప్పదని ఏదో యుద్ధం చేయాలి కదా అని దేవతలు పేరుకు మాత్రం యుద్ధం చేశారు. యుద్ధం ఎంతకాలానికి ముగియటం లేదని తారకుడే స్వయంగా యుద్ధానికి దిగి దేవతలందరినీ జయించి తాను ఇంద్రస్థానాన్ని స్వీకరించి నిమిని అగ్నిగాను, కాలనేమిని యముడిగాను, స్తంభుడిని నిరుతినిగాను, మహిషుడిని వరుణుడిగాను, మేఘుడిని వాయువుగాను, కుజంబుడిని కుబేరుడిగాను నియమించి దేవతలందరినీ బంధించి తనదే అయిన ఒక కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మహావిష్ణువు దేవతలందరినీ విడిపించటానికి ఒక ఉపాయం పన్నాడు. ఆ ఉపాయానికి సంతోషించిన తారకుడు దేవతలను విడిచిపెడుతూ, ఇకపై మీరందరూ కోతి రూపాలతో సంచరిస్తూ ఉండాలి, యజ్ఞ భాగాలను తీసుకోకూడదు అని షరతులు విధించాడు. దేవతల బాధలు. దేవతలందరూ బ్రతికి బయటపడినందుకు సంతోషించారు. విష్ణువు తారకుడితో ఇలా అన్నాడు: తారక, నీకు విద్య, జ్ఞానం, తపస్సు అన్నీ ఉన్నాయి, కానీ తత్వం మాత్రం తెలియలేదు. త్వరగా తత్వం తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యి. కాలాన్ని నీ చేతిలో ఉన్న ఉసిరికాయ అనుకుంటున్నావు. కాలపురుషుడిని గెలిచిన వాళ్ళెవ్వరూ ఈ ప్రపంచంలో లేరని తెలుసుకో. ఓ శివభక్త, నువ్వు నీ తపస్సు యొక్క ప్రభావాన్ని నిలబెట్టుకున్నంత కాలం జీవించి ఉంటావు. నీ తపస్సును కరిగించటానికి, నిన్ను సంహరించటానికి త్వరలోనే శివుడే స్వామిగా జన్మించబోతున్నాడు. అంతవరకు దేవతలు కోతులుగానే సంచరిస్తూ ఉంటారు. ఇక నీవు అశాశ్వతమైన సుఖాన్ని ఆనందించు అని పలికి మహావిష్ణువు కోతుల బృందంతో మేరు పర్వతాన్ని చేరాడు. అక్కడ దేవతలతో విష్ణువు, దేవతలారా, మీరు బ్రహ్మ దగ్గరకు వెళ్ళండి, అతనే మీకు హితమైన దాన్ని సూచించగలడు. జాగ్రత్తగా ఉండండి, శపథాన్ని మాత్రం మరవవద్దు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవ, దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి, బ్రహ్మదేవ, నీకు తెలియంది ఏముంది? తారకాసురుడు మాకు దుఃఖాన్ని కలిగించాడు. నిన్నే శరణు వేడిన మా దుఃఖాలు పోగొట్టు. దేవా, ఆ తారకాసురుడి బాధలను తట్టుకోలేకుండా ఉన్నాం. అందరము వాడికి వశులై పోయాం. యజ్ఞాలు ఆగిపోయాయి. తాపసులు తపస్సు చేయడానికి భయపడుతున్నారు. లోకంలో ధార్మికమైన పనులు ఏమీ జరగటం లేదు. వాడి సేనలో మహాపాపి అయిన క్రౌంచాసురుడు అనేవాడు ఉన్నాడు. భూలోకంలో ఉన్నవారు సరిపోరు అన్నట్టు వాడు ప్రతిరోజు పాతాళానికి వెళ్ళి అక్కడి వారిని కూడా నానా బాధలు పెడుతున్నాడు. తారకుడు హఠాత్తుగా ముల్లోకాలను ఆక్రమించి మా భార్యలను అపహరించి మా స్థానాలకు మేము వెళ్లకుండా చేశాడు. పైగా ఎప్పుడూ ఈ కోతి రూపాలలోనే ఉండాలి, అలా కాకపోతే వెంటనే సంహరిస్తాను అనే షరతు కూడా పెట్టాడు. మాకు ఎటు పోవాలో ఏమి చేయాలో తెలియకుండా ఉన్నది, మమ్మల్ని రక్షించవలసింది అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవతలారా, భయపడకండి, మీ నిజస్వరూపాలను మీరు ధరించండి. ఇక్కడికి తారకాసురుడు రాలేడు. తారకుడు అనేక వరాలను పొందాడు. నేనే వాడిక వరాలను ఇచ్చాను కనుక నేను వాణ్ణి సంహరించటం తగదు. మీ కార్యాన్ని అంతా చక్కబెట్టి మీ దుఃఖాన్ని పోగొట్టడానికి తగినవాడు శంకరుడు. కానీ మీరు ప్రార్థించినా ఆయన స్వయంగా తారకాసురుడిని సంహరించడు. తారకాసురుడు తాను ఆచరించే పాపాలతోనే వినాశనాన్ని పొందుతాడు. మీకు ఒక రహస్యం చెబుతాను, వినండి. నేను కానీ, విష్ణుమూర్తి కానీ, శివుడు కానీ, శక్తి కానీ, దేవతలలో ఇతరులు ఎవరైనా కానీ తారకాసురుడిని వధించలేరు. నేను సత్యం చెబుతున్నాను. దేవతలారా, శివుని వీర్యం వల్ల కుమారుడు జన్మిస్తే అతడు మాత్రమే తారకాసురుడిని సంహరించగలడు. ఇతరులు ఎవ్వరూ సంహరించలేరు అన్నాడు. అప్పుడు దేవతలందరూ ముక్తకంఠంతో, దేవా, ముక్తికాంక్షగల విరక్తులు కర్మబంధాన్ని పోగొట్టే
ధర్మాన్ని ఆత్మజ్ఞానాన్ని కోరుకున్నట్టు ఆ తారకాసురుడి నాశనం కోసం సేనాపతిని సృష్టి చేయాలని కోరుకుంటున్నాం. దేవతల సైన్యాన్ని రక్షించే ఏ సేనాపతిని ముందు ఉంచుకొని ఇంద్రుడు బంధనంలో ఉన్న స్త్రీని విడిపించినట్టు తన జయలక్ష్మిని విడిపించగలడో అటువంటి సేనాపతిని సృష్టించ కోరుచున్నాం అని బ్రహ్మకు నమస్కరించారు. బ్రహ్మ నవ్వుతూ, మీరందరూ దుఃఖంలో ఉన్నారు. మీకు జరిగిన ఈ అవమానం నాకు కూడా అవమానమే. ఎందుకంటే మీరు నా విరాట్ శరీరంలో భాగాలు. కానీ దక్షయజ్ఞ సమయంలో మీరందరూ తెలిసి తెలియక శివనింద చేశారు. దాని ఫలమే మీకిప్పుడు కలిగిన ఈ కష్టాలు అని తెలుసుకోండి. మనస్సులో పశ్చాత్తాపడండి. కలిగిన పాపాన్ని త్వరగా పరిహరించుకోండి. ఆ దేవదేవుడైన శివుడిని ప్రార్థించండి. శివుడిప్పుడు సతీ వియోగంలో హిమవత్ పర్వత గుహలో తపస్సు చేస్తున్నాడు. నారదముని ప్రేరేపించగా హిమవంతుడు తన కుమార్తె అయిన పార్వతీదేవిని శివసేవకై వినియోగించాడు. ఆ పార్వతి సాక్షాత్ సతీదేవే అని తెలుసుకోండి. శివుడు తపస్సు చాలించి పార్వతీదేవిని ఇష్టపడి పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిగినట్లయితే కుమార సంభవం కాగలదు. ఆ కుమారుడే లోక కళ్యాణ కారకుడు. మీ కష్టాలన్నిటినీ తొలగించే శక్తి కలవాడు. కనుక ఉపాయంతోనో ఉపాసనతోనో శివుణ్ణి మెప్పించండి. పార్వతీ కళ్యాణం జరిపించండి. మీకు శుభం కలుగుగాక అన్నాడు. బ్రహ్మవాక్కులు విని దేవతలకు కొంత శాంతి కలిగింది. మళ్ళీ కోతి రూపాలు తీసుకొని మేరు పర్వతం చేరారు. ఇంతవరకు తారకాసురుడి గురించి, వాడి శక్తి సామర్థ్యాలను గురించి, దేవతలకు కలిగిన కష్టాల గురించి చాలా చెప్పుకున్నాం. ఇంత పొడుగు చాట భారతం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, తారకాసురుడు సామాన్యుడు కాడు. కశ్యపుడి తపస్సును, వరాంగి దంపతుల తపస్సును పోగు చేసుకొని పుట్టిన గొప్పవాడు. తాను కూడా ఎంతో తపస్సు చేశాడు. తమో గుణాన్ని చంపుకోలేక అమరత్వం పైగల ఆశతో రాక్షసుడయ్యాడు. కోరరాని కోరిక కోరాడు. ఏది ఏమైనా మన కుమారస్వామి జన్మకు కారణమయ్యాడు. అందువల్ల ప్రధాన ప్రతినాయకుడు అయ్యాడు. ప్రతినాయకుడి ప్రభావాన్ని తెలుసుకుంటే ప్రధాన నాయకుడి ప్రభావాలు తెలుస్తాయి. ఈ చెప్పుకున్న కథ అంతా కొన్ని వేల సంవత్సరాలు జరిగింది. అన్ని సంవత్సరాలు కూడా హిమగుహలో శివుడి తపస్సు కొనసాగుతూనే ఉంది. పార్వతీదేవి శివుడికి సేవ చేస్తూనే ఉంది. మేరు పర్వతానికి చేరిన దేవతలు కుమార సంభవం జరగాలంటే ఏమి చేయాలా అని ఆలోచించి, ఏ ఆలోచన తట్టక శివుడిని ప్రార్థించి తపస్సు ప్రారంభించారు. దేవతలు ఇలా తపస్సు చేస్తూ ఉండగా ఒక చిత్రం జరిగింది. అదేమిటంటే సనత్కుమారుడి కళ. ఒకసారి బ్రహ్మదేవుడు తన మానస పుత్రుడు మహాజ్ఞాని అయిన సనత్కుమార మహర్షిని చూడాలనిపించి ఆయన తపస్సు చేస్తున్న వృషభ పర్వతానికి వచ్చాడు. సనత్కుమారుడు బ్రహ్మను గౌరవించి ఆసనాన్ని అలంకరించమన్నాడు. ఇద్దరూ పరస్పరం అనేక విషయాలు చర్చించుకున్నారు. బ్రహ్మ సనత్కుమార ఋషిని సాధన ఎలా జరుగుతుందో అని మాటలలో మాటగా ప్రశ్నించాడు. అప్పుడు సనత్కుమారుడు, తండ్రి, నీ అనుగ్రహంతో అంతటా బ్రహ్మను దర్శించిన నాకు సాధన విషయంలో ఏ లోపము లేదు. కానీ ఈ మధ్యనే నాకు ఒక వింత కల వచ్చింది. ఆ కలలో మహర్షినైన నేను చేతిలో శక్తి ఆయుధాన్ని ధరించి భీకరమైన యుద్ధాన్ని చేస్తూ మహావీరులైన అనేక మంది రాక్షసులను సంహరించాను. తారకాసురుడు కూడా నా చేతిలో సంహరించబడ్డాడు. నిద్ర నుండి మేల్కొన్న నాకు కలలో చూసింది గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది. కలే కదా, కొట్టి పారేద్దామా అని మర్చిపోదాంలే అనుకున్నాను. కానీ ఇదే కళ ఈ మధ్య మాటిమాటికి వస్తుంది. విశ్రాంతికి వెళ్ళాలంటేనే భయమేస్తుంది. జ్ఞానినైన కళను గురించి అడుగుతున్నానని అనుకోకపోతే ఈ కళకు గల అంతరార్థాన్ని, ఇలా తరచూ ఇదే కళ రావటంలో గల రహస్యాన్ని నాకు వివరించగలవు అని విన్నవించుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చిన్నగా నవ్వి ఇలా అన్నాడు, సనత్కుమార, గడచిన
మన్వంతరంలో కూడా నీకు ఇటువంటి కలే వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే కళ వచ్చింది. సనత్కుమార, నువ్వు గత జన్మలో వేదాధ్యయనం చేస్తూ దేవాసుర యుద్ధాన్ని గురించి చెప్పే దేవాసుర సంయత్త అసాన్ అనే అధ్యాయాన్ని వల్లెవేస్తూ దేవాసురుల యుద్ధాన్ని గురించే ఆలోచిస్తూ నేను రాక్షసులందరినీ గెలిచి దేవతలకు తిరిగి ఐశ్వర్యాన్ని సంపాదించి పెడతాను అని సంకల్పించావు. ఆ సంకల్పమే నీలో బలంగా నాటుకుపోయింది. యజ్ఞాల చేత తృప్తులై వరప్రదానం చేసేవాళ్ళు దేవతలు వారిని జయించి వారి ఐశ్వర్యాన్ని స్వాధీనం చేసుకోవాలి అనుకునేవారు అసురులు. నీకు దేవతలయందున్న గాఢమైన అభిమానం చేత ఈ అసురులందరినీ నేనే సంహరించాలి అని ఆవేశపడ్డావు. ఆ సంకల్పం నెరవేరటానికై గత జన్మలో వైశ్వానర ఉపాసన కూడా చేశావు. తరువాత మరణించావు. నీ ఉపాసనకు ఫలంగా నాకు మానసపుత్రుడిగా జన్మించావు. ఆ జన్మాంతర సంస్కారమే ఈ జన్మలోనూ నిన్ను వదిలిపెట్టకుండా ఉంది. నీవు ఎంత నిర్లిప్తుడవైనా దేవకార్యం నీ చేత చేయించాలని, నిన్ను తన పుత్రుడిగా పొందాలని పరమశివుడు సంకల్పించాడు. కనుక నీ కల సత్యం కాబోతున్నది. కొద్ది రోజులలోనే ప్రారంభం కాబోతున్న దేవదానవ యుద్ధంలో తారకాసురుడిని సంహరించి దేవసేనాపతివి కావటానికి సిద్ధం కా అని అన్నాడు. అప్పుడు సనత్కుమారుడు, తండ్రి, మీరు చెప్పినది ఎలా సాధ్యపడుతుంది? పరతత్వ సాక్షాత్కారంతో జీవన్ముక్తుడినైన నేను మళ్ళీ జన్మించటం ఎలా సాధ్యం? అన్నీ తెలిసిన మీరు ఈ విషయాన్ని నాకు తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ, సనత్కుమార, నువ్వు కర్మాధీనులైన ఇతరులు లాగా కాక స్వేచ్ఛతోనే జన్మను స్వీకరిస్తావు. కనుక నీకు దేనితోనూ సంబంధం ఉండదు. జరగవలసింది నీ సంకల్పంతోనే జరుగుతుంది అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. సనత్కుమారుడు ఎప్పటిలాగానే సమాధి మగ్నుడయ్యాడు. దేవతల ఉపాయం. తపస్సులో ఉండగా ఇంద్రుడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తక్షణమే దేవసభను ఏర్పాటు చేసి ఆ సభలో మన్మధుడిని స్మరించాడు. ఇంద్రుడంతటి వాడు తనను స్మరించేసరికి మన్మధుడికి పట్టరాని సంతోషం కలిగి దేవసభకు వచ్చాడు. మన్మధుడు వచ్చేసరికి దేవేంద్రుడు 1000 కళ్ళు ఇతర దేవతలను వదిలేసి మన్మధుడి మీదే పడ్డాయి. రాజులకు తమ పనిని బట్టి ఆశ్రితుల మీద గౌరవం మారిపోతూ ఉంటుంది కదా. ఈ గౌరవం చూసి మన్మధుడు ఉబ్బిపోయాడు. ఏది కావాలన్నా చేస్తాను అని ప్రగల్భాలు పలికాడు. ఆ ప్రగల్భాలలో పినాకపాణి అయిన శివుడి మనస్సును కూడా చెలింపచేస్తాను అన్నాడు. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్న దేవేంద్రుడు సింహాసనం నుండి ఠక్కున కిందకు దూకి పాదపీఠం మీద కూర్చొని, అవునయ్యా మన్మదా, నాకు కావలసినది కూడా అదే అని అంటూ దేవకార్య సాధన కోసం శివుడిని పార్వతీ ఆకర్షణలో పడేటట్లు చెయ్యమని ఇంద్రుడు మన్మధుడిని కోరాడు. మన్మథ దహనం. మన్మధుడు పొంగిపోయి హిమాలయం చేరాడు. చేరుతూనే తన మిత్రుడైన వసంతుడి సహాయంతో ఆ ప్రాంతమంతా వసంత ఋతువు వచ్చేటట్లు చేశాడు. అది చూచి ప్రమదగణాలు ఆనంద కలకలం చేశాయి. ప్రమదగణాలలో కలిగిన ఈ మార్పును చూసి నంది నోటి మీద వేలు వేసుకుని నిశ్శబ్దమని అందరినీ అదిలించాడు. దాంతో చుట్టుపక్కల ప్రాణులన్నీ బిగుసుకుపోయి గోడపై గీసిన బొమ్మల్లాగా ఉండిపోయాయి. మన్మధుడు ఇది గమనించి ఒక పొదచాటున చేరి శివుడిని పరిశీలించసాగాడు. కానీ మన్మధుడికి భయం వేయసాగింది. ఇంతలో పార్వతీ విలాసంగా అక్కడికి వచ్చి శివుడికి పువ్వులు అందించసాగింది. ఆమెను చూసేసరికి మన్మధుడికి మళ్ళీ ధైర్యం పుంజుకొని ధనస్సును నిండుగా లాగి ఒక బాణం వేశాడు. వెంటనే శివుడంతటి వాడి మనస్సు కొంచెం చెలించి పార్వతీదేవి వంక చిరునవ్వుతో చూడసాగాడు. అది చూసి పార్వతి ఉప్పొంగిపోయి సిగ్గులు ఒలకబోసింది. ఇంతలో శివుడు బలవంతంగా గుక్క తిప్పుకొని తన మనస్సు చెలించటానికి కారణమేమా అని చుట్టూ చూశాడు. అంతే,
పొదల్లో దాగి ఉన్న మన్మథుడు కనిపించటం, శివుడి కనుబొమ్మలు ముడిపడటం, మూడవ కన్ను తెరుచుకోవటం, అగ్నిజ్వాల మన్మథుడిపై ప్రసరించటం, మన్మథుడు బూడిద కావటం క్షణకాలంలో జరిగిపోయాయి. దేవతలంతా క్రోధాన్ని ఉపసంహరించుకోమని శివుణ్ణి ప్రార్థించారు. రతీదేవి మూర్ఛపోయింది. పార్వతీదేవి బిత్తరపోయింది. శివుడు ఇక భూలోకమే వద్దని తన పరివారంతో సహా అదృశ్యమైపోయాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.